ఏపీలో నూతన మద్యం విధానం ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ ఉదయం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి 2 లక్షల చొప్పున నాన్ రీఫండబుల్ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డీడీ తీసుకొని నేరుగా ఎక్సైజ్ స్టేషన్ లో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ నెల 11న ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోతుంది. దీంతో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే యథాతథంగా కొనసాగనున్నాయి. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా 5 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం 4 స్లాబుల్లో లైసెన్సుల రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది 10,000 లోపు ఉన్న జనాభా ప్రాంతాల్లో 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్సుల రుసుములు నిర్ణయించారు. ఇక రెండో ఏడాది ఈ రుసుములపై 10% చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా 6 విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మధు, కొత్త మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ రాత్రి అర్ధరాత్రి విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, తేదీలతో సహా ప్రధాన కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. 11వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3396 మద్యం దుకాణాలకు సంబంధించిన లాటరీ విధానం ద్వారా 11వ తేదీన లాటరీలన్నీ కూడా ఓపెన్ చేస్తారు. 12వ తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలన్నీ కూడా ప్రారంభించడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, సమయాలు, వాటికి సంబంధించినటువంటి నగదు చెల్లింపు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రాత్రి విడుదలైనటువంటి ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలు ఏర్పాటుకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపొందించి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రోజు నుంచి కొత్త మద్యం విధానం అంతా కూడా అమల్లోకి వస్తా ఉంది. నిన్నటితో పాత మద్యం విధానం సంబంధించినటువంటి ఉత్తర్వులన్నీ కూడా నిన్నటితో గడువు ముగిసినటువంటి నేపథ్యంలో రాబోయే 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. దాదాపు 3396 కొత్త మద్యం దుకాణాలు అమలు చేయడానికి ప్రారంభించడానికి ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు అన్ని కూడా నిర్వహిస్తూ ఆ చట్టాన్ని సవరించినటువంటి నేపథ్యంలో దీనికి 4 రోజుల క్రితమే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి సవరణ చేసింది. గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇక నుంచి కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలన్నీ కూడా నిర్వహించే విధంగా గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధానమైనటువంటి నగరపాలక సంస్థల్లో 12 ప్రీమియం మద్యం స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపొందించి విడుదల చేసినటువంటి పరిస్థితి. 2 లక్షల రూపాయల తిరిగి చెల్లించడానికి వీలు లేనటువంటి నగదుని డిపాజిట్ రూపంలో చెల్లించాలి. దీని దరఖాస్తుతో పాటే దాదాపు 3396 దుకాణాలకు సంబంధించి ఎవరు ఎన్ని దుకాణాలకు సంబంధించి అయినా దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపొందించిన నేపథ్యంలో ఒక్కొక్క మద్యం దుకాణానికి ఒక అప్లికేషన్ కి సంబంధించి 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అదే ప్రీమియం మద్యం షాపులకైతే దాదాపు ₹1 కోటికి పైగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద జనాభా ప్రాతిపదికన 4 స్లాబుల్లో ఈ మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించినటువంటి డిపాజిట్ కి కూడా విధి విధానాలన్నీ కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 10,000 లోపు జనాభా ఉన్న చోట 50 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న చోట 85 లక్షల రూపాయలకు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. దీంతో ఈ రోజు నుంచి కూడా అన్ని ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం ఈ రోజు నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ ఏ విధమైనటువంటి రహస్యం కాకుండా మొత్తం ట్రాన్స్పరెంట్ గా 11వ తేదీన వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా లాటరీ విధానం ద్వారా
మద్యం షాపులు కేటాయించేటటువంటి ప్రక్రియ చేస్తారు. 12వ తేదీ నుంచి మొత్తం కొత్త మద్యం షాపులన్నీ కూడా ప్రైవేటు వారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఖరారు చేసింది. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం ప్రియులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అందించేటటువంటి ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా నాణ్యమైన మద్యం ఇప్పటికే రాష్ట్రానికి చేరుకుంది. దాని ప్రజలకి మొత్తం మద్యం ప్రియులకు అందుబాటులోకి రావడానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి కూడా జిల్లాల వ్యాప్తంగా మద్యం షాపులు కావాల్సిన వారందరూ కూడా ఈ రోజు నుంచి కూడా దరఖాస్తులు చేసుకునేటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. మధు, థ్యాంక్ యూ జయరాజ్.